ఒకవేళ మా పెళ్లి పెద్దలు కుదిర్చి చేసిన పెళ్ళి అయ్యుంటే మా పెళ్లికి గుర్తుగా ఇలా వెడ్డింగ్ కార్డు ఉండేది. రేయ్ సచ్చినోడా, నన్ను ప్రేమించాలని నీకెందుకు అనిపించలేదురా? నా చెంప పగలగొట్టి నా మెళ్ళో తాళి కట్టావురా సచ్చినోడా. నీకు మగాడు మొగుడు అనే యాటిట్యూడ్ ఎక్కువరా. నాకు రేయ్ నువ్వు నిజంగా ఇక్కడే ఉన్నావా? మెంటల్ ఉంటే మధ్యలో నీ గోలేంట్రా నాయన. మీ ఆయన్ని కిడ్నాప్ చేయించింది నేనే. ఏంటి నువ్వా? నీ బుర్రగాని గోదాట్లో కొట్టుకుపోయిందా ఏంటి? మా దగ్గర ఇడ్లీ రావు కొనడానికి డబ్బులు లేవురా బాబు. మరి మా ఆయన్ని కిడ్నాప్ చేస్తే నీకేం వచ్చేస్తుంది నా బొందా? అమూల్య ఏంటి నిశ్చితార్థం చెడగొట్టమంటే చెడగొట్టలేకపోయాను. తెల్లారితే ఆ అమూల్య పెళ్లి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు, కానీ నైట్ కల్లా మీరు అమూల్యని నా దగ్గరికి తీసుకురావాలి. ఒరే బాబు నువ్వేం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా? నువ్వు అడిగింది ఏమైనా ఇంట్లో జాంపండి అనుకుంటున్నావా, లేదా సంతలో దొరుకుతాయి అనుకుంటున్నావా? లటక్కని తీసుకొచ్చి చటుక్కుని చేతిలో పెట్టేయడానికి. వచ్చి పెళ్లి కూతురు తీసుకురావడానికి ఎలా కుదురుద్ది? కుదరాలి. కుదరకపోతే ఇక్కడ మీ ఇడ్లీ మీకు లేనట్టే. రాముడు విశ్వగాడు నేను ఆలోచన చూసేసినాడు. ఎంత చెప్పినా ఎంచలేదు. అమూల్యని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తేనే వాడు మీ నాన్నని వదిలిపెడతానని బెదిరిస్తున్నాడు. నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నట్టుకుని ఏంటి ఆ మాటలు? ఇప్పుడు సింటు ఎలాగో చెప్పావు అనుకున్నావు. నా బతుకుతాయ్యా, నా తోడి కోడలి శత్రువులేమో పెళ్లి పనుల్లో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆ బండాడు మా నాన్నని ఏం చేస్తాడో ఏమోనని నేను చెప్పేస్తున్నాను. పరిస్థితి. అవును, వల్లి ఏది? ఏది ఏమైనా మీకు మీ అగ్గిపుల్ల కోడలంటే తెగ ప్రేమండి. మీ పెద్ద కోడల మీద మీకు ప్రేమ బరదలా బురదలా పొంగుకొచ్చేస్తుంది. శ్రీరామ 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 ఏంటి మాటలు? నా ముగ్గురు కోడళ్ళు నాకు 3 కళ్ళు. ఎందుకు? నీ ఫేస్ తోడవాలా? కాదు, నీ చంపకి పసుపు అంటింది, తుడుచుకో. పసుపు అంటింది తుడుచుకోమంటే అలా చూస్తావేంటి? రే నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నా మీద నీకు ఇంత ప్రేమ ఎప్పుడు పట్టుకొచ్చిందిరా? ఇప్పుడు ఖర్చీఫ్ ఇచ్చావు, తర్వాత నువ్వే మాటలతో బాధ పెట్టి కన్నీళ్లు పెట్టిస్తావు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇప్పటికైనా లైక్ చేయండి. అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్